ఆకాష్, నువ్వెందుకు ఫోన్ తీయట్లేదు? చాలా సేపటి నుంచి నీకు ట్రై చేస్తున్నా. నేను నీతో మాట్లాడను. ఏమంటున్నావు నువ్వు? ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నీతో మాట్లాడనని చెప్పాను కదా, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? సారీ ఆకాష్, అది నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను, అందుకే సారీ. నువ్వేదో డిస్టర్బ్డ్గా ఉన్నావు. ఆకాష్, నువ్వు ఒక పని చేస్తావా? నువ్వు ఇప్పుడే నా దగ్గరికి వచ్చేసేయ్, నేను అంతా సరి చేస్తాను. ఏం చేస్తావు నువ్వు? చెప్పు, అసలు నువ్వేం చేయగలవు? నీ దాహాన్ని తీర్చుకోవడానికే కదా రమ్మంటున్నావు. ఆకాష్, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నాకు బాగా తెలుసు, నేనేం చెప్తున్నానో తెలుసు. నువ్వు ఇక్కడికి రాకపోతే నేను నీ ఇంటికి వచ్చేస్తాను. అది ఎవరికి తెలియకుండా కాదు, గుమ్మం నుంచి. నాకెవరి గురించి దిగుల్లేదు. ఆ తర్వాత మీ అమ్మతో నువ్వు మాట్లాడుకో. నేను వస్తానుండు. అనిత. ఆకాష్, నాకు తెలుసు, నా ఆకాష్ ఖచ్చితంగా వస్తాడని బాగా తెలుసు. నీకు నా మీద ప్రేమ ఎక్కువ కదా. ఇష్టాలు మనకి కలిగే మంచి ఆలోచనలు. మనుషులందరికీ ఇష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ నాణానికి రెండు వైపులు ఎలా ఉంటాయో అలాగే ఇష్టాలు కూడా రెండు ముఖాలుంటాయి. ఒకటి చాలా అందంగానూ అద్భుతంగానూ ఉంటుంది. రెండోది అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. దాని ద్వారా కొన్ని తప్పుడు పనులు కూడా జరుగుతూ ఉంటాయి. నమస్కారం, నేను ఇన్స్పెక్టర్ విజయ్ సింగ్. ఈ ఎపిసోడ్కి మీకు స్వాగతం. ఫ్రెండ్స్, మనిషి జీవితానికి ముఖ్యమైన విషయం ఏంటి? డబ్బులా, ఫ్యామిలీనా, విశ్రాంత, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ధనవంతుల జీవితమా? ఏది? నిజానికి ఈ విషయాలు అన్నీ కూడా ఎంతో ముఖ్యమైనవి. కానీ వీటన్నిటికంటే చాలా ముఖ్యమైనది, వీటన్నిటికంటే నిదానంగా ఆలోచించే విధం. ఇలాగే రాజీవ్, అనిత ఇంకా ఆకాష్కి వాళ్ళకంటూ కొన్ని ఆశలున్నాయి, వాళ్ళకంటూ కొన్ని కోరికలున్నాయి. అలాగే వాళ్ళు వాళ్ళ కోరికలను నెరవేర్చుకున్నారు కూడా. కానీ ఎలా నెరవేర్చుకున్నారు రండి మనం చూద్దాం. ఓకే అనిత, నేను బయలుదేరుతున్నాను. ఇకపోతే నేను మన నితిన్ స్కూల్ ఫీజుని పే చేసేసాను. ఓకే, యూ డోంట్ వరీ. ఏదైనా ప్రాబ్లం అయితే నాకు కాల్ చేయి. ఇంటికి ఎప్పుడొస్తారు? 1 వీక్లో వచ్చేస్తాను. ఖచ్చితంగా? ఖచ్చితంగా. బాయ్. నేను అనిత మల్హోత్రా, ఒక డబ్బున్న అతనికి భార్యని. అవును, చెప్పుకోవడానికి ఇదే నా గుర్తు. అమ్మాయికి పెళ్ళనేది తన్ని కట్టిపడేయడమే. మరో దారి లేకుండా పెళ్లి చేసుకోవాల్సిస్తోంది. ఒక మంచి సెక్యూర్ అయిన ఫ్యామిలీ లైఫ్ కోసం ఒక అమ్మాయి తన ఇష్టాన్ని, తన ఆశల్ని, తన స్వతంత్రాన్ని, ఇంకా తన అన్ని కోరికల్ని దాచేస్తోంది. నా భర్తకి డబ్బు మాత్రమే ముఖ్యంగా ఉంది. అది మాత్రం కాకుండా డబ్బుతో అందర్నీ సంతోషపెట్టగలమని తను అనుకుంటున్నాడు. కాని కొన్ని సంతోషాలని డబ్బుతో కొనలేము. దానికి డబ్బు అవసరమూ లేదు. దానికి భార్యాభర్తలు ఒకటిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. యునో, ఆ సంతోషం బయట ఇంకొకరి దగ్గర దొరికితే, అది కూడా ఏ కండిషను లేకుండా దొరికితే, అది ఒప్పుకోవడంలో తప్పేమీ లేదు. నేను రాజీవ్ మల్హోత్రా. లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగాను. కష్టపడి నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాను. జీవితంలో ఎంతో ముఖ్యమైనది ఏంటో తెలుసా? డబ్బే. అంతకన్నా ముఖ్యమైనది ఇంకేదీ లేదు. నీ దగ్గర డబ్బు విషయంలో ఏ లోటు లేకపోతే
ఏ విషయంలో లోటున్నా సరే మీకు పెద్దగా తెలియదు. అందుకని నేను డబ్బుకు మాత్రమే ముఖ్యత్వం ఇస్తాను, చాలా ఎక్కువగా. నా ఫ్యామిలీ కన్నా నాకు డబ్బే చాలా ముఖ్యం. నా ఫ్యామిలీకి నేను చాలా రోజులు దూరంగా ఉంటున్నాను. నా కొడుకుతో సరదాగా ఆడుకోలేకపోతున్నాను, వైఫ్తో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. కానీ ఇదంతా నేను నా ఫ్యామిలీ మంచి ఫ్యూచర్ కోసమే కదా చేస్తోంది. ఇందులో తప్పేముందని? నా పేరు ఆకాష్ కుమార్. లోవర్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను. నాకు గొప్ప గొప్ప కళలు, గొప్ప గొప్ప ఆశయాలున్నాయి. నా కళ ఏమిటంటే బాగా చదివే ఒకరోజు గొప్పవాడిని అవ్వాలి. అందుకు నేను ఇంకా మా అమ్మ చాలా కష్టపడతాం. నేను చదువు గురించి దిగులు పడుతూ ఉంటే మా అమ్మ నా ఆరోగ్యం గురించి దిగులు పడుతూ ఉంటుంది. మన కళలో అప్పుడప్పుడు ఒక చిన్న బ్రేక్ అనేది వస్తూనే ఉంటుంది. అప్పుడు ఆ మధుర క్షణాలని మనకిష్టమైన వాళ్ళతో గడపాలనుకుంటాం. కానీ అలాంటి వాళ్ళు మనకి ఎప్పుడైనా దొరికితే వాళ్ళ దగ్గరికి వెళ్ళడంలో తప్పేం లేదు కదా. ఈ రోజేంటి అదోలా కనిపిస్తున్నా? అలాంటిదేం లేదు. ఆకాష్, 6 నెలలుగా మన రిలేషన్షిప్లో ఉన్నాం. ఇది కూడా నాకు తెలీదా? విషయం ఏంటో నాతో చెప్పు. అరే ఏం లేదు, 2 రోజుల్లో రిజల్ట్స్ రాబోతున్నాయి కదా, వాటి గురించే కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకు నీ టెన్షన్ పడుతున్నావు? ఎగ్జామ్స్ బానే రాసావుగా? ఏమో తెలీదు, కానీ టెన్షన్గానే ఉంది. నిన్ను కలిసినప్పటి నుంచి చదువు మీద ఫోకసే ఉండట్లేదు. తమాషా చేయకు. అలాగే ఎగ్జామ్ కూడా అంత బాగా రాయలేదు. నేను ఫెయిల్ అయిపోతానేమో అని భయం వేస్తోంది. మా అమ్మ నా మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంది. నా గురించి మా అమ్మ ఎన్నో కలలు కంటోంది. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు భయపడద్దు, అంతా సరిగ్గానే జరుగుతుంది, సరేనా? కానీ మీ భర్త రాజీవ్ కూడా వస్తున్నాడు కదా. లేదు లేదు, డోంట్ వరీ. ఇప్పుడే ఆయన రారు, ఆయన అలహాబాద్లో ఉన్నారు. నువ్వు ఇవన్నీ వదిలేసేయ్. మళ్ళీ ఓకేనా? డోర్ లాక్ అయి ఉందా? మూసుంది మూసుంది. ఎప్పట్లాగే బయట నుంచి తలుపుని నేను మూసే ఉంచాను. ఇప్పుడు ఓకేనా? ఆకాష్, బాబు ఆకాష్, అమ్మా. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇదిగో టీ తాగు. స్టవ్ మీద కూర పెట్టాను, దాని కాసేపు ఉండాక ఆపే. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? గుడికి వెళ్తున్నాను. ఈ రోజు నీకు రిజల్ట్ వస్తాయి కదా, అందుకే ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను. ఈ రోజు మన ఇద్దరి కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. నువ్వు పాస్ అయ్యావంటే నేను ప్రపంచాన్నే గెలిచినంత సంతోషంగా ఉంటుంది నాన్న. పాస్ అయిపోతానులేమ్మా. నా కళ నిజం అవ్వకపోయినా మీ కళ నిజం అవుతుంది కదా. ఖచ్చితంగా నాన్న. ముందు నువ్వు టీ తాగు, నేను కాసేపట్లో వచ్చేస్తాను. స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోకు. ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు. అరే మీరు వచ్చేసారా? వచ్చేసాను. నితిన్ నిద్రపోయాడు. హా, ఆ, మీ ట్రిప్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది.
అనిత, నేను చాలా టైర్డ్గా ఉన్నాను. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. నా కోసం టీ పెట్టి తీసుకొస్తావా? తాగి నిద్రపోతాను. ఏంటి రాజీవ్, అది మీరిప్పుడేగా వచ్చింది, వచ్చిన వెంటనే మీరు పడుకోవాలా? అరే ఏంటి, నేను తాగిన వెంటనే నిద్రపోన్లే. ఇదిగో ఇలా చూడు, ఒక వారం రోజుల పాటు నేను ఇక్కడే ఉంటాను. ఏ ట్రిప్కి వెళ్ళను. మనిద్దరం కలిసి బాగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? నిజంగానా? అవును, నిజంగానే చెప్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం, రేపు మనందరం కలిసి బయట డిన్నర్కి వెళ్తున్నాం. నీతో టైం స్పెండ్ చేసి చాలా రోజులు అవుతోంది కదా. ఓ రాజీవ్, లవ్ యూ. లవ్ యూ టూ. సరే ఇలా చూడు, నేను ఫ్రెష్ అవడానికి వెళ్తున్నాను. నువ్వు టీ పెట్టి తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తా. ఏంటనితా, ఇప్పుడు టైం 7 గంటలు దాటిపోయింది. ఏంటిది, ఇంకా నితిన్ కూడా రెడీ అవ్వలేదు. నాన్నా నేను రెడీ. యా, దాట్స్ మై గుడ్ బాయ్. అవును, మీ మమ్మీ ఎక్కడా? తానింకా రెడీ అవ్వలేదు. అనితా, త్వరగా రా, లేట్ అవుతోంది కదా. అరరే, ఇదిగో వచ్చేసాను. ఇన్ని రోజుల తర్వాత హస్బెండ్తో బయటకు వెళ్తున్నానుగా, రెడీ అవ్వడానికి టైం పడుతుంది. సరే సరే, టైం అవుతుంది, పద వెళ్దాం. హలో, చెప్పు విజయ్, ఏమైంది? వాట్? నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు సర్ది చెప్పు, నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే అనిత, నేను వెంటనే బయలుదేరాలి. నాన్న మీరెప్పుడు ఇలాగా చేస్తుంటారు, నేను మీతో మాట్లాడిన పోండి. అనిత, ఐఎమ్ సో సారీ. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళకపోతే చాలా పెద్ద డీల్ నా చేయి జారిపోతుంది, చాలా పెద్ద లాస్ అవుతుంది. అనిత, నేను ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను నువ్వే చెప్పు. నీ కోసం, నితిన్ కోసమే కదా చేస్తోంది. లేదు రాజీవ్, మీరు మీ అత్యాశకి ఫ్యామిలీని కారణంగా చెప్పకండి. ఒక్కసారైనా ఆలోచించారా దీనివల్ల నితిన్ ఎంత కష్టపడుంటాడని? అది వాడి ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ నాన్నతో టైం స్పెండ్ చేస్తుంటే వాడికి చూడడానికి ఎలా ఉంటుంది చెప్పండి. అనిత, అది నా గురించి ఆలోచించారా? నన్ను చూసుకోవడం మీ బాధ్యత కాదా? అనిత ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అయినా మీ ఇద్దరికి ఇప్పుడు ఏం లోటు వచ్చిందని? నేను మీకు మంచి జీవితాన్నే కదా అందిస్తున్నాను. లోటు ఉంది రాజీవ్, మీరు లేని లోటు ఉంది. మీరు అన్ని విషయాలని డబ్బుతో కొనలేరు. అరే, నాకంటూ కొన్ని అవసరాలుంటాయి కదా, అవి మీరే చేయగలరు. మీ డబ్బుది నాకు ఇవ్వలేదు, అర్థమవుతుందా? అనిత ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను కష్టపడి పనిచేసి సంపాదించేది మీ ఇద్దరు కోసమే కదా. ఆపు రాజీవ్, చాలు. ఇన్ని రోజులు నేను అర్థం చేసుకున్నది చాలు, మీరు నన్ను చూసుకున్నది చాలు. ఇంక మీదట మీ పని మాత్రం చూసుకోండి. అనిత, అనిత ప్లీజ్ అనిత, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆకాష్, ఇదిగో ప్రసాదం తీసుకో. ఏమైంది, ఎందుకంత డల్గా కూర్చున్నావు? రిజల్ట్ వచ్చిందా? ఆ? చెప్పు, ఏమైంది? పాస్ అయ్యావా లేదా? నువ్వు ఫెయిల్ అయ్యావా? అవునమ్మా. ఆ? నువ్వు ఫెయిల్ అవడం ఏంట్రా? నాన్నా, నువ్వు నాతో ఎగ్జామ్ బాగా రాసానని చెప్పావు. రాత్రంతా నిద్రపోకుండా మరీ చదివావు కదరా, కానీ నువ్వేమో ఫెయిల్ అయ్యానంటున్నావేంట్రా? సారీ అమ్మా. సారీయా? నిన్ను చదివించడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు కదరా. చాలా చాలా చోట్ల పని చేశాను. నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటావు అనుకున్నాను. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు పాస్ అయితే పెద్ద ఆఫీసర్ అవుతావు అనుకున్నాను. ఇంతటితో మన కష్టాలు తీరిపోతాయి అనుకున్నాను. కానీ నువ్వు ఫెయిల్ అయిపోయావు. పర్వాలేదులే, నువ్వేం తప్పు చేశావు? మనకి టైమే బాలేదనుకుంటాను.
విధిరాతలో మనకి కష్టాలున్నాయని రాసినప్పుడు సంతోషంగా ఎలాగుండగలం చెప్పు? మళ్ళీ ఈసారి కూడా అనితాని ఒంటరితనం చుట్టుముట్టేసింది. అలాగే తనకి కష్టాలు కూడా మొదలయ్యాయి. రాజీవ్ తన ఫ్యామిలీని కంటిన్యూగా ఇలా ఇగ్నోర్ చేయడం అనిత తట్టుకోలేకపోయింది. ఇంకోవైపు ఆకాష్ తన ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు. తన ఆశయం ముక్కముక్కలుగా పగిలిపోయింది. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆకాష్ తన అమ్మని ఫేస్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డాడు. ఆకాష్ ఇప్పుడు అనితకి దూరం అవుతాడా? అనిత ఆ విషయాన్ని అసలు చేయనిస్తుందా? ఆకాష్, నువ్వెందుకు ఫోన్ తీయట్లేదు? చాలా సేపటి నుంచి నీకు ట్రై చేస్తున్నా. నేను నీతో మాట్లాడను. ఏమంటున్నావు నువ్వు? ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నీతో మాట్లాడనని చెప్పాను కదా, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? సారీ ఆకాష్, అది నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను, అందుకే సారీ. నువ్వేదో డిస్టర్బ్డ్గా ఉన్నావు. ఆకాష్, నువ్వు ఒక పని చేస్తావా? నువ్వు ఇప్పుడే నా దగ్గరికి వచ్చేసేయ్, నేను అంతా సరి చేస్తాను. ఏం చేస్తావు నువ్వు? చెప్పు, అసలు నువ్వేం చేయగలవు? నీ దాహాన్ని తీర్చుకోవడానికే కదా రమ్మంటున్నావు. ఆకాష్, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నాకు బాగా తెలుసు, నేనేం చెప్తున్నానో తెలుసు. నువ్వు ఇక్కడికి రాకపోతే నేను నీ ఇంటికి వచ్చేస్తాను. అది ఎవరికి తెలియకుండా కాదు, గుమ్మం నుంచి. నాకెవరి గురించి దిగులేదు. ఆ తర్వాత మీ అమ్మతో నువ్వు మాట్లాడుకో. నేను వస్తానుండు. అనిత, ఆకాష్, నాకు తెలుసు నా ఆకాష్ ఖచ్చితంగా వస్తాడని బాగా తెలుసు. నీకు నా మీద ప్రేమ ఎక్కువ కదా. కత్తిని ఉపయోగించి చంపేశారు. సార్, అబ్బాయి మెడ దగ్గర ఏవో ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఈ అబ్బాయి గొంతుని నొక్కి చంపేసినట్టున్నారు. ఓపెన్ చేయి. ఎస్ సార్. బాడీస్ని పోస్ట్మార్టంకి పంపించు. ఫారెన్సిక్ టీం ఎప్పుడొస్తుందో కనుక్కో. ఓకే సార్. ఇంకో విషయం రవి, చెప్పండి సార్. విక్టిమ్ మొబైల్ ఎక్కడుందో వెతుకు. కాల్ డీటెయిల్స్ సేకరించు. లాస్ట్ కాల్ ఎవరు చేశారో కనిపెట్టు.
ఓకే సార్. అనిత, నితిన్, నితిన్. ఆగండి సార్, నేనే రాజీవ్ని సార్. నేను తన హస్బెండ్ని, వాడు నా కొడుకు సార్. సార్, హస్బెండ్ అంట. సరే, వాళ్ళని తాకకూడదు. అనిత, నితిన్. చూడండి రాజీవ్, మీ బాధ మాకు అర్థమవుతుంది. మేము కొన్ని ఫార్మాలిటీస్ ఖచ్చితంగా చేయాలి. మిమ్మల్ని ఎంక్వైరీ చేద్దాం అనుకున్నాం. కావాలంటే తర్వాత వస్తాం. ఇప్పుడే అడగండి సార్, మీరు ఇప్పుడే అడగాలి. సార్, మీరేం చేస్తుంటారు? ఈ విషయం జరిగేటప్పుడు మీరు ఎక్కడున్నారు? సార్, నేను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పని చేస్తూ ఉంటాను. అందుకని నేను ఎక్కువగా బయట టూర్లు తిరుగుతూ ఉంటాను. కానీ నేను వెళ్ళిన తర్వాత ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు సార్. బయట అంటే ఎక్కడ? బయట ఊరుకా? ఎస్ సార్, అలహాబాద్. ఎవరితోనైనా గొడవ ఇలాంటివి? సార్, బిజినెస్ ఫీల్డ్లో కొంతమంది నన్ను చూసి అసూయ పడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఇలాంటి పని చేసే అవకాశం లేదు సార్. ఎవరి మీదైనా అనుమానం ఉందా మీకు? లేదు సార్. రాజీవ్ గారు, మీరు తప్పుగా అనుకోకండి. మిమ్మల్ని ఎంక్వైరీ చేయడం మా కర్తవ్యం. సార్, మీరు అస్తమాను బయట ఊరికి వెళ్తానని చెప్పారు కదా. సో మీరు ఊర్లో లేని సమయంలో అనిత గారికి ఎవరి మీదైనా అఫైర్ ఉందా? దానివల్ల ఇలా జరుగుంటుందా? సార్, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నా అనిత అలాంటి మనిషి కాదు సార్. సరే, ఈ కేసుకి సంబంధించి ఏమైనా ఎంక్వైరీ చేయాలంటే మేము ఖచ్చితంగా కబురు పంపిస్తాం. సరే సార్. సార్, సార్, ఇది అనిత ఇంకా వాళ్ళ కొడుక్కి సంబంధించిన ప్రైమరీ పోస్ట్మార్టం రిపోర్ట్. అందులో కూడా వాళ్ళ గొంతు కోసినట్టే రాశారు సార్, చాకు లాంటి ఏదైనా షార్ప్ అయిన వస్తువుతో. మిగతా డీటెయిల్స్ పంపిస్తామన్నారు. సార్, ఇంకా అనిత కొడుకుని గొంతు పీసికి చంపేశారు. మర్డర్ వెపన్ దొరికిందా? ఇంకా లేదు సార్, కానీ ఆ పని మీదే ఉన్నారు. మరి ఫారెన్సిక్ రిపోర్ట్ ఏమైంది? సార్, ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి ఇంకా రిపోర్ట్ రాలేదు. కానీ అనిత వాళ్ళ ఇంట్లో ఉన్న షార్ప్ అయిన వస్తువులన్నింటినీ ఒకసారి చూసేశాం, ఫారెన్సిక్ కి పంపించేశాం. సార్, ఇదే అనిత కాల్ రికార్డ్స్. సార్, కాల్ రికార్డ్స్ లో పెద్దగా ఏం లేదు, కానీ ఒక నెంబర్కి అనిత ప్రతిరోజు నైట్ ఫోన్ చేస్తుంది. ఎవరిది? ఆకాష్ అనే ఒక అబ్బాయి సార్. తన గురించి ఇంట్రాగేట్ చేస్తే అందరూ వాడు మంచి అబ్బాయి అని అంటున్నారు. బాగా చదువుకుంటాడు, మార్కులు బాగా వస్తాయని. వాళ్ళ అమ్మతోనే ఉంటాడు సార్. ఈ ఆకాష్ చాలా మంచివాడంటే బయట ఎక్కువగా మాట్లాడినవాడు. అనితతో మాత్రం ఏం మాట్లాడుంటాడు? అది కూడా ముఖ్యంగా నైట్లో. నువ్వు పని చెయ్యి. ఎస్ సార్. ఆకాష్ని తీసుకురా. ఒకవేళ వాడి దగ్గర మర్డర్ వెపన్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే సార్. సార్, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? నేనేం తప్పు చేశాను? అమాయకుల్లాగా మాట్లాడుతున్నావేంటి? ఎందుకంటే నువ్వు అనితని చంపేశావురా. మర్యాదగా నిజం చెప్పు. సార్, సార్, నేను అనితని చంపలేదు సార్. అలాగా? అయితే నువ్వు చంపలేదు? లేదు సార్. అయితే తను చనిపోవడానికి ముందు నీకెందుకు ఫోన్ చేసింది? మీరు రాత్రుల్లో గంటలు గంటలు మాట్లాడారు ఎందుకు? చెప్తావా చెప్పవా? సార్, లేదు సార్, నన్ను కొట్టద్దు. నేను జరిగింది మొత్తం చెప్పు. మొత్తం చెప్పు. యాక్చువల్లీ సార్, నాకు ఇంకా ఆ అనితకి అఫైర్ ఉంది సార్, గత 6 నెలలుగా. సార్, నేనెప్పుడు చదువుకుంటూనే ఉంటాను సార్. అనిత బాల్కనీకి వస్తుంది, నేను తనని చూసి నవ్వుతూ ఉంటాను. పాపం తను ఒంటరిగా ఉండిపోయింది సార్. రాజీవ్ తన పనుల కోసం ఊర్లు తిరుగుతూ ఉంటారు. నేను
చదివి చదివి బాగా అలసిపోయాను. నాకు కూడా బ్రేక్ కావాలనిపించింది. అలాగే మేమిద్దరం ఒకరికొకరం దగ్గర అయ్యాం. ఇక మెల్లగా కలుసుకోవడం మొదలుపెట్టాం సార్. మేమిద్దరం ఇంటిమేట్ అయ్యాం సార్. కానీ దానివల్ల నేను చదువులో కొంచెం వెనకబడిపోయాను సార్. సార్, నేను ఎప్పుడూ అనిత గురించి ఆలోచిస్తూ తను బాగుండాలని అనుకుంటాను సార్. సార్, మా అమ్మ నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నేను బాగా చదువుకొని ఆఫీసర్ అవుతాను, యూపీఎస్సీ ఎగ్జామ్ని కంప్లీట్ చేస్తాను అని. కానీ ఈసారి యూపీఎస్సీ ఎగ్జామ్ నేను బాగా రాయలేదు సార్. నేను ఫెయిల్ అయిపోతానేమో అని భయపడ్డాను. చివరికి నా భయమే నిజమైంది సార్. నేను ఫెయిల్ అయిపోయాను సార్. ఆ రోజు రాత్రి అనిత మొండికేసింది. నన్ను ఇప్పుడే కలవాలంది. నేను రావడం కుదరదని చెప్పాను. కానీ తను నన్ను బెదిరించడం మొదలుపెట్టింది. నేను తన కోసం తన ఇంటికి వెళ్ళకపోతే తనే మా ఇంటికి వస్తానని చెప్పింది. మీ అమ్మని నువ్వే మేనేజ్ చేసుకోవాలని చెప్పింది. నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. తను నా ఇంటికి వచ్చేస్తానని. సార్, నేను భయపడ్డాను సార్. ఈ విషయాలన్నీ అమ్మకి తెలిసిపోతాయని భయపడ్డాను. అందుకే సార్ నేను ఆ రోజు రాత్రి అనిత ఇంటికి వెళ్ళాను. ఇక అక్కడి నుంచి తిరిగి వచ్చి మా ఇంట్లో పడుకున్నాను సార్. అప్పుడు పొద్దున లేచి చూసేసరికి అనిత వాళ్ళ ఇంట్లో 7లా పడిపోయి ఉంది. నేను నిజం చెప్తున్నాను సార్. నేను అనితని అస్సలు చంపలేదు. నువ్వు చెప్పింది నిజం అబద్ధం అని మేము కనిపెడతాం. కానీ మేము కనిపెట్టేంత వరకు నువ్విక్కడే ఉండాలి. అర్థమైందా? సార్, ఒకళ్ళు ఆకాష్ చెప్పింది నిజమైతే అనితాని చంపింది ఎవరు? తనకంత క్లోజ్ అయిన వాళ్ళు ఎవరు లేరు కదా. అది నిజమే. కానీ ఆకాష్ మాటలు వింటే రాజు ఇంకా అనితకి చాలా ప్రాబ్లమ్స్ జరిగాయి. అది కూడా ఫ్యామిలీకి రాజు టైం ఇవ్వట్లేదు అన్నదాని మీద, ముఖ్యంగా అనిత కోసం. అందుకే అనిత ఆకాష్తో అఫైర్ పెట్టుకుంది. ఒకవేళ రాజు అనిత ఆకాష్ కలిసి ఉన్నప్పుడు చూసుండాలి. అప్పుడు కోపంతో అనితని చంపుండాలి. అవకాశం ఉంది సార్. ఎవరైనా చంపుండొచ్చు. నువ్వు పనిచేయి రవి. ఈ రాజీ కాల్ డీటెయిల్స్ మొత్తం తీసుకో. వాడికి తెలిసిన అందరితోనూ మాట్లాడు. వాడి జాతకాన్ని బయటికి తీసుకురా. తర్వాత నిజంగా ఆ రోజు రాత్రి వాడు ఇక్కడే ఉన్నాడా లేకపోతే బయట ఉన్నాడా అని కనుక్కో. సరే సార్, ఓకే. జై హింద్ సార్. జై హింద్. సార్, ఆకాష్ వాళ్ళ అమ్మగారు వచ్చారు. పంపించు. ఎస్ సార్. కూర్చోండి. సార్, మీరెందుకు ఆకాష్ని తీసుకొచ్చారు? వాడేం చేశాడు? వాడు చాలా మంచివాడు సార్. వాడు ఎలాంటి తప్పు చెయ్యడు. చూడండి, మీరు టెన్షన్ అవ్వకుండా ఉండండి. మీ అబ్బాయి ఆకాశే అనితని చంపుంటాడని అనుమానిస్తున్నా. లేదు లేదు, ఇది నిజం కాదు. మా అబ్బాయి ఎవరిని తలెత్తి కూడా చూడడండి. వాడేలా చంపుతాడు? మీకో విషయం తెలీదనుకుంటాను. మీ కొడుకు ఆకాష్కి అనితకి గత 6 నెలలుగా అఫైర్ ఉంది. అందుకే వాడు తన ఎగ్జామ్లో కూడా ఫెయిల్ అయిపోయాడు. మర్డర్ జరిగిన ఆ రోజు రాత్రి కూడా అనితని చూడ్డానికి వెళ్ళాడు. మీరేమంటున్నారు సార్? నిజమే. మా అబ్బాయి అలాంటి వాడు కాడు. వాడు ఎదుటి వాళ్ళని చంపే మనస్తత్వం కాదు. ఖచ్చితంగా మీరేదో తప్పుగా అర్థం చేసుకుని వాడిని తీసుకొచ్చారు. నా కొడుకు అలాంటి వాడు కాదు. నేను ఒక్కసారి వాడిని చూస్తాను సార్. నా కొడుకుని ఒక్కసారి చూస్తాను సార్. ప్రస్తుతానికి మేము ఎంక్వైరీ చేస్తున్నాం. కానీ మీకు మాట ఇస్తున్నాను, మీ కొడుకు ఏం తప్పు చేయలేదు అంటే వాడికి ఏ శిక్ష పడదు. కానీ ఇప్పుడు మేము వాడిని ఎంక్వైరీ చేస్తున్నాం. సో ఎవరూ చూడకూడదు. దయచేసి ఇంటికెళ్ళండి.
హ్మ్, సార్ ఈ రాజీవ్ గురించి అడిగి తెలుసుకున్నాను. హ్మ్, తన లైఫ్లో తనకు కావాల్సింది డబ్బు, హ్మ్. ఇంకేం అక్కర్లేదు. సరే అతను ఇక్కడి నుంచి బయలుదేరింది అయితే వాస్తవమే, కానీ అక్కడికి వెళ్ళలేదు. దాని అర్థం తను ఇక్కడే ఉన్నాడు, ఏదో హోటల్లో తన గర్ల్ ఫ్రెండ్తో పాటు ఉన్నాడు. మంచి విషయమే. అలా అయితే రాజీవ్ కూడా అఫైర్ ఉందన్నమాట. ఎస్ సార్. సార్ నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నాకు తెలిసిన అన్ని విషయాలు మీకు చెప్పేశానుగా. నీ భార్యని ఎందుకు చంపావని అడుగుతావని పిలిపించాను. వాట్? అవును. సార్ నా భార్యని నేనెందుకు చంపుకుంటాను? సార్ ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పాను, నేను ఆ రోజు రాత్రి బయట ఊరికి వెళ్ళాను అని. అలాగా? ఎక్కడికెళ్ళావు? పోనీ నేను చెప్పను? నువ్వు అలహాబాద్కి వెళ్ళావని మాతో చెప్పావు, కానీ నువ్విక్కడే ఉన్నావు, ఇదే ఊర్లో. సార్ ఎందుకు అబద్ధం చెప్పావు? నేను భయపడ్డాను. అనితాకి ఆకాష్కి అఫైర్ ఉందని నీకు తెలుసుగా? ఏంటి సార్? సార్ మీరు ఏమంటున్నారు? అసలు నా అనిత అలాంటి మనిషి కాదు. తను చాలా అమాయకురాలు, చాలా నిజాయితీపర్రాలు. అవును, నేను నిజంగా తనతో టైం స్పెండ్ చేయలేకపోయాను, కానీ మా ఇద్దరి మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది సార్. లేదు లేదు, ఎలాంటి అండర్స్టాండింగు లేదు. అనితాకి నువ్వు అస్సలు టైం ఇవ్వలేదు, అందుకే తను ఒంటరిగా ఫీల్ అయింది, ఆకాష్తో అఫైర్ మొదలుపెట్టింది. ఈ విషయం నీకు తెలిసిన వెంటనే కోపంతో తనని చంపేశావు. సార్ ఇలా చూడండి, తన అఫైర్ గురించి నిజంగా నాకు తెలియదు. నేను తన్ని నిజంగా చంపలేదు సార్, నిజం సార్. అంతేకాదు, నా కొడుకుని నేను ఎందుకు చంపుకుంటాను మీరే చెప్పండి. నేను చెప్పేది దయచేసి నమ్మండి సార్. ఆ రోజు రాత్రి నేను నా గర్ల్ ఫ్రెండ్తో ఒక హోటల్ రూమ్లో ఉన్నాను. మీకు నమ్మకం కలగకపోతే మీరే ఒక్కసారి ఎంక్వైరీ చేయండి సార్. సార్ నేను ఎవరిని చంపలేదు సార్. మేడం, నేను నా కొడుకు ఆకాష్ని చూడాలి. వాడి కోసం భోజనం తీసుకొచ్చాను. నిన్నటి నుంచి వాడు ఆకలితో ఉంటాడు కదా. మీరిప్పుడు కూర్చోండి, సార్ వస్తారు, ఆయనతో మాట్లాడి మీకు చెప్తాను. సార్ నాకెందుకో ఈ రాజీవే చంపేసి ఉంటాడేమో అనిపిస్తోంది. ఏవైనా జరుగుండొచ్చు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తేనే ఇది కన్ఫర్మ్ అవుతుంది. మార్నింగ్లోగా రిపోర్ట్ వచ్చేస్తుంది. గుడ్. అనితని అసలు ఎవరు చంపారన్న విషయంలో మేము చాలా కన్ఫ్యూషన్ అయిపోయాం. మోటివ్ ఆకాష్ ఇంకా రాజీవ్ వీళ్ళిద్దరి దగ్గర ఉన్నాయి, కానీ వీళ్ళిద్దరికీ వ్యతిరేకంగా నా దగ్గర ఎటువంటి ఆధారాలు, సాక్ష్యం లేదు. అందువల్లే నేను నా డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం వెయిట్ చేశాను. సరే, అది నేను చూసుకుంటాను. నేను మళ్ళీ చేస్తాను. సార్ ఫోరెన్సిక్ రిపోర్ట్. ఉమ్. సార్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు కత్తితోనే చంపారని ఉంది. అయితే ఆకాష్ ఇంట్లో దొరికిన కత్తితోనే చంపారన్న దాని మీద 90% ఛాన్సెస్ ఉన్నాయి. మరైతే ఆకాశే చంపుంటాడా? పద వెళ్దాం. ఎస్ సార్. చెప్పురా, చెప్పు. చలాపు, మర్యాదగా నిజం చెప్పరా. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం నీ ఇంట్లో దొరికిన కత్తితోనే అనితాన్ని చంపావని తెలిసింది. చెప్పు. సార్ మీరు నన్ను చంపినా సరే నేను అనితాన్ని చంపలేదనే మీకు చెప్తాను సార్. నేను నిజమే చెప్తున్నాను సార్, దయచేసి నన్ను నమ్మండి. పదరవి. సార్ ఈ ఆకాష్ తనని చంపకపోయి ఉంటే ఇంకెవరు చంపుంటారు? నాకెందుకు ఆకాష్ అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తోంది. మేడం, చాలా సేపటి నుంచి ఇక్కడ కూర్చున్నాను. నా కొడుకుని నన్ను ఎందుకు చూడవట్లేదో ముందు చెప్పండి మీరు. నిన్నటి నుంచి వాడు ఆకలితో ఉన్నాడు. వాడి కోసం భోజనం తీసుకొచ్చాను. ఎవరు అరుస్తున్నారు? ఆకాష్ వాళ్ళ అమ్మ సార్ భోజనం తీసుకొచ్చారట. ఆకాష్ని కలవాలంటున్నారు. అరవద్దని చెప్పు. అది సరే, ఆకాష్కి వాళ్ళ అమ్మ తప్ప ఇంకెవరూ లేరు కదా? సార్. లోపలికి పంపించు. ఎస్ సార్. సార్, నా కొడుకుని నేను చూడాలి. వాడిని చూడడానికి వీళ్ళు అసలు వదలడం లేదు. చూడండి మేడం, మీకపై మీ కొడుకుని మీరు ఎప్పుడూ చూడలేరనుకుంటాను. ఎందుకంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు?
అనితని ఇంకా వాళ్ళ కొడుకుని మీ అబ్బాయే చంపేశాడు. ఇప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్లో కూడా మీ ఇంట్లో దొరికిన కత్తితోనే మ్యాచ్ అవుతోందని రిపోర్ట్ చెప్తోంది. అయితే ఇప్పుడు వాడికి ఉరిశిక్ష పడుతుంది. ఏంటి సార్ వాడు చంపాడంటున్నారు? మీ వాడే చంపాడు. లేదు సార్, వాడేమీ చంపలేదు. అయితే ఎవరు చేశారు? నేనే. అలాగా? ఎలా చేశారు? అవును సార్, నేనే చంపేశాను. అనితని వాళ్ళ అబ్బాయిని నేనే చంపాను. అది నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తోంది. ఆకాష్ ఫెయిల్ అయిన తర్వాత నాకు చాలా కోపం వచ్చింది. నా తలరాత ఇదేనని అప్పుడు నేను నా మనసుకు సర్ది చెప్పుకున్నాను. ఎందుకో ఆకాష్ ఫెయిల్ అయ్యాడో అనుకున్నాను. కానీ ఆ రోజు రాత్రి ఆకాష్ అనితతో మాట్లాడుతున్న విషయాలన్నీ నేను విన్నాను. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. మాట్లాడాలని లేదని చెప్పాను కదా, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? నువ్వేం చేయగలవు చెప్పు, చెప్పు నువ్వేం చేయగలవు? నీ దాహాన్ని తీర్చుకోవడానికే కదా రమ్మంటున్నావు. నేనేం మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు, తెలిసే మాట్లాడుతున్నాను. వస్తాను. అది ఆకాష్ని బ్లాక్మెయిల్ చేస్తోంది. వాడికి కొంచెం కూడా ఇష్టం లేకపోయినా అది పిలిచిన వెంటనే వాడు వెళ్ళాడు. నాకు చాలా కోపం వచ్చింది సార్. నా కొడుకు భవిష్యత్తుని నాశనం చేస్తోంది. నేను నా కొడుకు భవిష్యత్తు నాశనం అవుతుంటే చూస్తూ ఉండలేకపోయాను. అందువల్లే దాన్ని చంపాలని నిర్ణయించుకున్నాను. కాసేపటి తర్వాత ఆకాష్ బయటకొచ్చిన తర్వాత మీరా? రండి, కూర్చోండి. మీరు ఏ టైంలో వచ్చారు? ఏదైనా విషయమా? విషయం ఉంది. నీతో మాట్లాడడానికే నేను ఇక్కడికి వచ్చాను. సరే, మీరు ఎందుకు వచ్చారు? ఎందుకని నా కొడుకుని నువ్వు నాశనం చేస్తున్నావు? ఏం వాగుతున్నారు మీరు? ఏంటి వాగుతున్నానా? నాకంతా తెలుసు. నా కొడుక్కి నీకు అఫైర్ ఉన్న సంగతి తెలుసు. వాడి భవిష్యత్తు నాశనం చేశావు కదా. అలాగా? అయితే మీకు నిజం తెలిసిపోయిందా? మంచిదే. మీకొక విషయం తెలుసు కదా, ఇందులో ఒకరి ఇష్టం మాత్రం సరిపోదు. మీ అబ్బాయికి నాకు మధ్యలో ఏం జరిగిందో అందులో మా ఇద్దరి ఇష్టమూ ఉంది. ఇప్పుడు మీ అబ్బాయి నా దగ్గరికొచ్చి ఇంతకు మించి నన్ను చూడనని చెప్పాడు. అదెలా వాడలా చెప్పగలడు? నేను మీ కొడుకునే ఏమైనా సరే ఇంక మీదట వదిలిపెట్టను. వదిలిపెట్టనంటావే? అది కూడా నా కొడుకుని వదిలిపెట్టనంటావా? ఏం చేస్తున్నారు మీరు? వదలండి, వదలండి, నా చెయ్యి వదిలిపెట్టండి. మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు దీన్ని తీసుకొచ్చారు? దీంతో చంపి నా కొడుకుని నేను కాపాడుకుంటానే. వాడి జీవితం నాశనం చేయాలని నిర్ణయించుకున్నావా? నన్ను వదలండి. మీరు చేసేది చాలా పెద్ద తప్పు. ఇక నేను ఓపికగా ఉండలేనే. నా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఈ రోజుతో క్లోజ్. అమ్మా,
నా కొడుకు కోసమే ఇదంతా చేశాను సార్. ఒకవేళ నేను గాని దాన్ని చంపుండకపోతే అది నా కొడుకు జీవితం నాశనం చేసి ఉండేది. నేను చేసింది తప్పని నాకు అనిపించలేదు సార్. మీకు సిగ్గుందా లేదా? ఒక తల్లి ఇలా చేస్తుందా? ఒక ఆడదాన్ని చంపడమే కాకుండా తన కొడుకుని కూడా చంపేశారు. ఇక జీవితాంతో జైల్లో ఉండండి. అప్పుడే మీరు చేసిన తప్పు మీకు అర్థం అవుతుంది. ఈవిని తీసుకెళ్ళు. కోరికలు, ఆశలు ప్రతి మనిషికి ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడం ఎంతో ముఖ్యం. కానీ వాటి కోసం మనం ఎంత దూరం వెళ్తున్నామన్నది కూడా చాలా ముఖ్యం. రాజీవ్ డబ్బు వెనక పరిగెత్తడం తప్పైన విషయం కాదు. ఎందుకంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు డబ్బు వెనకాల పరిగెత్తేవాడే. కానీ ఇక్కడ డబ్బుతో పాటు కుటుంబం కూడా చాలా ముఖ్యమైన ఒకటి. కుటుంబానికి, బిజినెస్కి మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలి. కానీ రాజీవ్ ఈ పనిని అస్సలు చేయలేదు. అనిత చేసిన విషయం చాలా పెద్ద తప్పు. రాజీవ్ అనితకి టైం ఇవ్వకపోతే అనిత రాజీవ్తో మనసు విప్పి మాట్లాడుండాలి. బహుశా తను అలా చేసుంటే రాజీవ్ అనిత కష్టాన్ని అర్థం చేసుకుంటుంటాడు. ఆకాష్ చేసింది కూడా చాలా పెద్ద తప్పు. ఆకాష్ వాళ్ళ అమ్మ వాడి మీద చాలా పెద్ద నమ్మకం పెట్టుకున్నారు. కాని ఆకాష్ తన లక్ష్యాన్ని వదిలేసి అనిత ప్రేమ కథలో ఇరుక్కున్నాడు. ఒకవేళ ఆకాష్ తన లక్ష్యం మీద దృష్టి పెట్టుంటే గనక వాడిప్పుడు ఒక గొప్ప ఆఫీసర్ అయ్యుండేవాడు. నా పేరు విజయ్ సింగ్. నేనిప్పుడు సెలవు తీసుకుంటున్నాను. మరొక కొత్త ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తాను, ఒక కొత్త కథతో. అంతవరకు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్, జై భారత్.